శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాకి మధ్యలో ఉన్నటువంటి కందివలస గడ్డ ఏదైతే ఉందో ఈ యొక్క కందివలస గడ్డని ఎవరైతే కుంభకరులు అనుకోవాలో లేకపోతే గెద్దలు వచ్చి ఈ యొక్క గడ్డని తన్ను కలిపోతున్నాయి అనుకోవాలో వీళ్ళ నుంచి ఆ గడ్డని రక్షించడం కోసం నేను ఆ యొక్క గడ్డని పర్యవేక్షించడం కోసం ఒక యాత్రగా ఆ గడ్డ చుట్టూ ప్రాంతాలన్నీ కూడా సందర్శించడానికి నేను వస్తున్నాను. కాబట్టి ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉంటారో పర్యావరణ పరిరక్షకులు ఉంటారో ఎవరైతే ఈ నీరు మాకు అవసరం అని చెప్పి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారో ఎవరైతే ఈ గడ్డ మాకు అవసరం వీటి వల్ల మా పంటలు పండితే మా పశువులు కూడా బతుకుతాయి అని చెప్పి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదు ఈ పర్యావరణాన్ని ఈ నీటిని మేమే రక్షిస్తున్నాం సంకలు గుద్దుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా శుక్రవారం 29వ తారీఖు 30వ తారీఖు 1వ తారీఖు అదే ఈ 3 రోజుల పాటు అక్కడ ఏదైతే శుక్రవారం ఉదయాన్నే 9 గంటలకల్లా చీపురుబిల్లో ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి చివరిని ఎక్కడైతే రణస్థలం మండలంలో పూర్తవుతుంది అక్కడ యాత్ర ముగిస్తున్నాం. కాబట్టి సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ గారిని అదేవిధంగా విజయనగరం కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కార్యకర్తలు రావాలని కాదు, ఎవరైనా పర్యావరణ ప్రేమికులు కూడా రావచ్చు. కాబట్టి నేను వస్తున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. గంగా మాతాకి జైకి మా యొక్క చెరువుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులుగా నేను మీ భారత మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ